నా పేరు శివమ్మ, నా భర్త పేరు చెన్నయ్య. నేను డిఎస్సికి 2024 నుంచి లాంగ్ టర్మ్ కోచింగ్ నంద్యాల ప్రతిభ కోచింగ్ తీసుకుంటున్నాను. నాకు ఇప్పుడు 2025లో డిఎస్సి రాసిన దాంట్లో జాబ్ వచ్చింది. ఫస్ట్ గా నాకు జాబ్ రావడానికి కారణం దేవునికి మహిమ. తర్వాత నంద్యాల ప్రతిభ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మేడం ఉషారాణి మేడం కోచింగ్ చేరినప్పటి నుంచి కూడా మేడం మాకెన్నో మోటివేషన్ మాటలు చెప్పి మేము దిగులు పడినప్పుడు బాధపడినప్పుడు కూడా లేదు ఇవి చదువుకోండి, మీరు పలానా చోట్ల ఉన్నారు, ఇక్కడ చదువుకోవాలని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు మేడం సారు. మాకు ఈరోజు జాబ్ రావడానికి కారణము మేడము నంద్యాల ప్రతిభ కోచింగ్ సెంటర్. నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నా అండి, ఏది మనం ఇంటి దగ్గర కూర్చొని చదివితే రాదు. షార్ట్ టర్మ్ గా పోనీలే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుతాము వస్తుందంటే ఏది రాదండి. మనకు జాబ్ రావాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా అవసరము. అది కూడా మనం ఒక కోచింగ్ సెంటర్ని ఎంచుకొని మనం అక్కడ మన లోపాలను సవరించుకొని మనం అక్కడ ప్రిపేర్ అయితేనే మనకు జాబ్ వస్తుంది. ఎందుకంటే మనం ఇంటికాడ చదివేది వేరు, ఒక కోచింగ్ సెంటర్ లో ఒక గురువు దగ్గర చదివేది వేరు. ఒక గురువుని ఎంచుకొని ఒక కోచింగ్ సెంటర్ని ఎంచుకొని ఈ రోజు మేము జాబ్ తెచ్చుకున్నాము. ఇది మా సొంత ఎక్స్పీరియన్స్. మాకు ఈ జాబ్ రావడానికి కూడా ఇంటికాడ ఎంతగానో మా భర్త పిల్లలు ఎంతగానో సహకరించినారు. మమ్మల్ని ఉదయం పంపించడం కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళినాక కానీ ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఎప్పుడు క్లాస్కి మిస్ కాకుండా వచ్చే వాళ్ళము. డైలీ ఎగ్జామ్స్ రాసామండి. మధ్యాహ్నం డైలీ ఎగ్జామ్స్ రాసాం, రోజు ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఫైనల్ ఎగ్జామ్స్. మాకు ప్రతి ఎగ్జామ్ సహకరించింది. మేము అవి రాయబట్టి టెట్లో మంచి స్కోర్ తెచ్చుకున్నాం, డిఎస్సిలో జాబ్ వచ్చింది. ఇంకోటి నేను చెప్పే సజెషన్ ఏమంటే, ఒక మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకొని మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే ఖచ్చితంగా జాబ్ కొడతారు. ఈ జాబ్ వచ్చిన నా నుంచి నా సలహా.